హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోసపాటి రవికాంత్ రెడ్డి ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలోని డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి వివేకానంద విజయం అనే పాఠ్యభాగాన్ని మీకు ఇక్కడ వివరిస్తాను. ఈ వివేకానంద విజయం అనేటువంటి సారాంశం 15 మార్కులు గాను, కవి పరిచయం 5 మార్కులు గాను ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి ఈ వివేకానంద విజయం అనేటువంటి మహానాటకానికి సంబంధించినటువంటి సారాంశాన్ని శ్రీధర భాస్కర్ వర్ణేకర్ గారు రచించారు. ఇతను అన్నపూర్ణాబాయి, శ్రీ భాస్కర్ రావు వర్ణేకర్ అనేటువంటి దంపతులకు 1918 జూలై 31వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్ అనేటువంటి పట్టణంలో జన్మించాడు. ఇతను సంస్కృత కావ్యాలు, మహానాటకాలు, వ్యాకరణం, ముఖ్యంగా చెప్పాలంటే గ్రంథాలన్నింటినీ కూడా బాగా కంఠస్థం చేశాడు. ఇక సంస్కృత భాష మీద ఉన్నటువంటి ఇష్టంతో సంస్కృత భాషలో ఎంఏ పిహెచ్డిని పొంది ఉన్నారు. ఆ తర్వాత 1974 సంవత్సరంలో నాగపూర్ విశ్వవిద్యాలయం వారు ఇతనికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే పట్టాతో గౌరవించి అతన్ని సన్మానించారండి. ఇతను సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేశాడు. అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కొన్ని మాత్రం ఉన్నాయి. మందోర్మిమాల, భారతరత్న శతకం, స్వాతంత్ర వీర శతకం, కాళిదాస రహస్యం, వాత్సల్య రసాయనం, ఇవి బాగా ప్రసిద్ధి చెందినటువంటివి. ఇవే కాకుండా రామకృష్ణ పరమహంసీయం అనేటువంటి ఒక మహాకావ్యాన్ని, వివేకానంద విజయం అనేటువంటి ఒక గొప్ప నాటకాన్ని, సంస్కృత వాంగ్మయ కోశ అనేటువంటి ఒక గ్రంథాన్ని 3 భాగాలుగా రచించి ఉన్నాడు. ఈ విధంగా సంస్కృత భాష మీద ప్రీతితో, అంటే ఇష్టంతో, చాలా బాగా చదివి గొప్పవైనటువంటి పేరు ప్రఖ్యాతులను, కీర్తిని పొంది ఉన్నాడు. మొదటి ప్రశ్నగా ఇంతవరకు రాస్తే మీకు ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయండి. ఇప్పుడు మనం సారాంశాన్ని చూద్దాం. ఈ వివేకానంద విజయం అనేటువంటి పాఠ్యభాగంలో మనకు చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే, వివేకానందుడు అమెరికాలో ఉన్నటువంటి చికాగో పట్టణంలో సర్వధర్మ పరిషత్తులో పాల్గొని ఆధ్యాత్మిక విషయాలను, భారతీయ సనాతన ధర్మాన్ని తెలియజేయడం. సరే, ఇప్పుడు దాని గురించి మనం ఒకసారి చూద్దాం. శ్రీరామకృష్ణ పరమహంస యొక్క ఉపదేశంతో వివేకానందుడు కాషాయ వస్త్రాలను ధరించి ఆ రామకృష్ణుని యొక్క మహిమల్ని చాటుతూ దేశమంతటా కూడా తిరిగి ఉన్నాడు. ఆ తర్వాత ఒకసారి అమెరికాలోని చికాగో పట్టణంలో జరుగుతున్నటువంటి సర్వధర్మ పరిషత్తులో పాల్గొని భారతీయ సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను, వాటి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ విషయాన్ని గురువుకు చెప్పి, గురువు యొక్క అనుగ్రహంతో తనకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక భావనలను ప్రజలందరికీ ప్రపంచమంతటా తెలియచేయాలి అనేటువంటి అభిప్రాయంతో అమెరికాలోని చికాగో పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. వివేకానందుడు అమెరికా చేరుకున్న తర్వాత విశ్వధర్మ పరిషత్ కార్యాలయం గురించి వెతుకుతూ అనుకోకుండా ఒక ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక యువతి కొంతమంది పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అయితే మాసిపోయినటువంటి కాషాయ వస్త్రాలను ధరించి అక్కడికి వచ్చేటువంటి వివేకానందుని చూసి ఆ పిల్లలందరూ కూడా భయపడతారు. ఆ సమయంలో వివేకానందుడు అక్కడున్నటువంటి కొంతమంది యువకులను, ఓ మహానుభావులారా, నేను హిందూ దేశం నుంచి ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ విశ్వధర్మ పరిషత్తులో పాల్గొనడానికి వచ్చాను. దానికి సంబంధించినటువంటి కార్యాలయం ఎక్కడ ఉందో మీరు చెప్పగలరా అని అడిగితే వారందరూ అతని యొక్క వస్త్రధారణను చూస్తూ అవహేళన చేస్తూ మాకు తెలియదు అని చెప్తారు. అయితే ఆ మాటలకు ఆశ్చర్యాన్ని పొందినటువంటి వివేకానందుడు, అయ్యో, నేను విశ్వ పరిషత్ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడున్న వీళ్ళకి విశ్వధర్మ పరిషత్ గురించి కానీ ఆ కార్యాలయం గురించి కానీ తెలియదంటే ఎంత ఘోరం అని తనలో తను అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మము, మోక్షములు అనేటువంటి వాటి మీద కన్నా
అర్థము, కామము అంటే డబ్బు, కోరికలు ఇటువంటి వాటి మీదే ఆసక్తి ఎక్కువగా ఉందేమో అని చెప్పి వాళ్ళ గురించి తను చింతిస్తూ ఉంటాడు. అయితే వివేకానందుని చూసి భయపడుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ వివేకానందుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా భయంతో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పూలన్నిటిని కూడా వివేకానందుని మీదకి చల్లేస్తారు. అప్పుడు వివేకానందుని యొక్క ముఖంలో ఉన్నటువంటి తేజస్సును గమనించినటువంటి ఆ యువతి తన దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లలు ఈ వ్యక్తి ఎవరో గొప్ప సత్పురుషుని వలె ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. అంతేకాకుండా ఆ వివేకానందుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరు, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు వివేకానందుడు సమాధానంగా, అమ్మా, నేను భగవంతుని అవతారంలో ఒకటైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడను. నా పేరు వివేకానందుడు. నేను విశ్వధర్మ పరిషత్తులో పాల్గొని హిందూ దేశం యొక్క సనాతన ధర్మాన్ని తెలియజేయడం కోసం హిందూ ధర్మ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. అయితే ఆ పరిషత్తుకు చెందిన వారు ఎవరైనా మీకు తెలుసా, లేదా దానికి సంబంధించినటువంటి కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పి మళ్ళీ ఆ యువతిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె అటువైపుగా వస్తున్నటువంటి హేల్ మహోదయిని చూపించి, మీరు ఆమెను అడగండి అంటూ ఆమె సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక అటువైపుగా నడుచుకుంటూ వస్తూ వివేకానందుని చూసినటువంటి ఆ హేల్ గత రాత్రి కలలో కనిపించినటువంటి మహాపురుషుడు ఇతడే అని చెప్పి గుర్తిస్తుంది. అయితే ఆ వివేకానందుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తేజోవంతమైనటువంటి ముఖాన్ని గమనించి, ఇతను చూస్తేనే నా మనసంతా కూడా గొప్పదైనటువంటి ఆనందానికి గురవుతుంది అనుకుంటూ ఉండగానే వివేకానందుడు ఆమెకు అభివాదం చేస్తాడు. ఆ అభివాదాన్ని స్వీకరించినటువంటి ఆమె, ఓ మహానుభావ, మీరు విశ్వధర్మ పరిషత్తులో పాల్గొనడానికి భారతదేశం నుంచి వచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తుంది. దానికి వివేకానందుడు కూడా అవును అని చెప్పి, భారతీయ సనాతన ధర్మాన్ని వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. అది మా గురువైనటువంటి శ్రీరామకృష్ణుని యొక్క అనుగ్రహంతో వచ్చాను అని చెప్పి తెలియజేస్తాడు. అప్పుడు ఆమె హిందూ ధర్మ సంస్థ నుండి ప్రతినిధిగా ఏదైనా పరిచయ పత్రాన్ని తీసుకుని వచ్చావా అని చెప్పి ప్రశ్నిస్తుంది. దానికి ఆయన అటువంటివి ఏవి భారతదేశంలో లేవని, అవి తీసుకురాలేదని చెప్పి తెలియజేస్తాడు. కానీ ఆ హేల్ మహోదయిని వివేకానందునితో, పరిచయ పత్రం లేకుండా సర్వమత సభలోకి ప్రవేశం అనేటువంటిది చాలా కష్టం, అది ఉంటే చాలా మీకు ప్రవేశించడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి చెబుతుంది. తర్వాత హేల్ మహోదయిని వివేకానందునితో భారతదేశం నుంచి అమెరికా వరకు గల ప్రయాణం గురించి అడగగా వివేకానందుడు సమాధానంగా, ఓ మహోదయిని, మే నెల చివరి రోజున ముంబై నుంచి పెనున్సులా అనేటువంటి నౌక బయలుదేరి కొలంబో, పినాంగ్, సింగపూర్, నాగసాకి, కొబే, యాకోహోమా వరకు నౌక ప్రయాణం చేసి వ్యాంకూవర్ చేరుకున్నాను. అయితే అక్కడి నుంచి అమెరికాలో మొదటిసారిగా పాదాన్ని మోపాను. తర్వాత అక్కడి నుంచి 3 రోజుల పాటు రైలు ప్రయాణం చేసి చికాగో నగరం చేరుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి సర్వధర్మ మహాసభలు సెప్టెంబర్ నెల 2వ వారంలో జరుగుతాయని తెలిసి విచారించాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనంతో ఈ చికాగో నగరంలో నివసించడం కష్టమని భావించి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బోస్టన్ అనేటువంటి నగరంలో నివసించడానికి బయలుదేరి వెళ్తున్నాను. అయితే అదృష్టవశాత్తు ఆ రైలు ప్రయాణంలో నాకు శాన్ బాన్ అనేటువంటి మహిళ పరిచయం ఏర్పడింది. నా గురించి తెలుసుకొని ఆమె తన భవనంలోనే నాకు ఉండటానికి నివాసం కల్పించింది. అక్కడ ఆమె భవనంలోనే నివాసం ఉంటున్నటువంటి మరొక మహాపండితుడు, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు భాష పండితుడైనటువంటి రైట్ యొక్క మహోదయుని యొక్క దర్శనం కూడా నాకు అక్కడే లభించింది. ఆ మహోదయుడు సంభాషణలో నా ధార్మికపు ఆలోచనలన్నింటినీ కూడా విశ్లేషణ చేసి సర్వధర్మ పరిషత్తు యందు హిందూ ధర్మమునకు నన్ను ప్రాతినిధ్యం వహించమని పలికి మీకు ఇవ్వమని ఒక పత్రాన్ని కూడా ఇచ్చాడని చెప్పి ఆ పత్రాన్ని ఆ హేల్ మహోదయునికి అందజేస్తాడు. అయితే ఆ పత్రంలో ఏముంటుందంటే,
ఓ మహోదయి, ఈ వ్యక్తి మన ప్రాచార్యులందరికన్నా గొప్ప పండితుడు. ఇతని పరిచయ పత్రం అడగడం అంటే సూర్యుడిని ఉదయించడానికి గల అధికారాన్ని ప్రశ్నించడమే అని చెప్పి అందులో రాసి ఉంటుంది. అది చదివినటువంటి ఈ హేల్ మహోదయిని వివేకానందుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అతనికి విశ్వధర్మ సభలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం తన గురువు యొక్క అనుగ్రహమే అని చెప్పి భావిస్తూ ఉంటాడు ఈ వివేకానందుడు. అంతేకాకుండా గురువు అనుగ్రహం అనేటువంటి గొడుగు ఎవరి యొక్క శిరస్సు యందు ప్రకాశిస్తుందో అటువంటి వారికి ప్రపంచమంతా కూడా తన గ్రామమే అనే భావనలోకి వస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలన్నీ కూడా తన దేశమే అవుతాయి అని చెప్పి తన మనసులో గర్వంగా తన గురువు గురించి స్మరించుకుంటూ ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.